ఆఫీస్, నో ఆఫీస్, నో ఫోన్ కాల్స్, నథింగ్. నో సెక్యూరిటీ, నో వర్క్. ఈ 48 hours కంప్లీట్ గా హ్యాంగ్ అవుట్ అవుతాను. జాలీగా నాకు ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తాను. అబ్బా, what happened, baby? అరే, ఎప్పుడే ఇలా అవ్వాలా? 2 days టూర్ ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ అవర్ లోనే బ్రేక్ పడిందే. ఇప్పుడేం చేయాలి? ఎస్, ఎవరినైనా లిఫ్ట్ అడిగితే? ఈ రూట్ లో ఏ వెహికల్ రావడం లేదు. ఇక్కడ స్ట్రక్ అయిపోతానా ఏంటి? థ్యాంక్ గాడ్, ఏదో వెహికల్ వస్తుంది. లిఫ్ట్, లిఫ్ట్ ప్లీజ్. షట్, బ్యాడ్ లక్. హాయ్. హాయ్. మీరేంటి ఇక్కడ? సర్ప్రైజింగ్ గా ఉంది. ఏ, నేను రోడ్డు మీద ఉండకూడదా? సెక్యూరిటీ లేకుండా ఉన్నారు. మీరు కూడా సెక్యూరిటీ లేకుండా వచ్చారు. అప్పుడప్పుడు ఇలా ఒంటరిగా బయటకు వస్తూ ఉంటాను. మైండ్ రిలాక్సేషన్ కోసం లాంగ్ డ్రైవ్ వస్తూ ఉంటాను. రియలీ? నేను కూడా అంతే, లాంగ్ డ్రైవ్ కోసమే వచ్చాను. కానీ నా కార్ బ్రేక్ డౌన్ అయింది. సో సాడ్. లిఫ్ట్ కావాలా? అవసరం లేదు. మరి కార్ ఆపారు? మీరు అనుకోలేదు. ఏం నాతో రావడానికి భయమా? భయమా? దివ్య ఇక్కడ. అయితే నా కార్ ఎక్కండి. ఇట్స్ ఓకే, ఐ కెన్ బుక్ అ క్యాబ్. ఈ రూట్ లో పెద్దగా క్యాబ్స్ దొరకవు. పర్వాలేదు, ఐ కెన్ వెయిట్. ఎదురుగా ఉన్న అవకాశాన్ని వదులుకొని వెయిట్ చేయడం ఎందుకు? ఓకే, అందంగా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, పైగా కార్ బ్రేక్ డౌన్ అయింది, పైగా సెక్యూరిటీ కూడా లేరు. ప్లేస్ చూస్తే ప్యానిక్గా ఉంది, మీరు చూస్తే మొండిగా ఉన్నారు. ఏదైనా జరగకూడదు జరిగితే నా రెస్పాన్సిబిలిటీ కాదు. ఏంటి, భయపెడుతున్నారా? లేదండి, సిచ్యువేషన్ చెప్తున్నాను. నేను ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలను. నిజం చెప్పండి, నాతో రావడానికి ఈగో ప్రాబ్లమా లేక భయమా? నాకు భయం లేదని చెప్పాను కదా. మరి ప్రాబ్లం ఏంటి? రేపు నా కార్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, మిమ్మల్ని లిఫ్ట్ అడగొచ్చు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే తప్పే ఉంది. నాకు మీ హెల్ప్ ఎప్పుడూ అవసరం రాదు. అట్లీస్ట్ మెయిన్ రోడ్ వరకే డ్రాప్ చేస్తాను, రండి. ఓకే, ఖచ్చితంగా మీరు నాతో రావడానికి భయపడుతున్నారు. అది ఒప్పుకోలేక అబద్ధం చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, నాకు అర్థమైంది. మీ మనసులో ఉన్న భయం మొహంలో క్లియర్గా కనిపిస్తుంది. ధైర్యం మీలో ఎక్కడా కనిపించట్లేదు. మళ్ళీ పేరుకేమో నేను దివ్య అంటున్నారు. మీరు దివ్య కాదు, భయం. కమ్. ఎన్నిసార్లు కాల్ చేసినా సార్ లిఫ్ట్ చేయడం లేదేంటి? అంత బిజీగా ఏం చేస్తున్నట్టు?
భ్రమ, ఇల్యూషన్. ఇప్పటి వరకు శశి మేడంతో అమ్మాయి గారి గురించి మాట్లాడి ఇప్పుడు అమ్మాయి గారు సార్తో ఇంటికి వచ్చినట్టు పగటి కలగంటున్నాను. శశి మేడం, ఇది చూసారా? ఇక్కడ పేరేంటి? ఇదే మా ఇల్లు. మీ ఇల్లా? అంటే మా నాన్నగారి ఇల్లు. మా చెల్లి శశిరేఖ ఇక్కడే ఉంటుంది. తనతో పాటు నేను ఉంటాను. అంత పెద్ద బిలియనీర్ అయి కూడా ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారా? ఇంట్రెస్టింగ్. ఎలాగో ఇంత దూరం వచ్చారుగా, ఒకసారి మా ఇల్లు చెల్లిని చూపిద్దామని తీసుకొచ్చాను. బయట మీ గురించి అందరూ బ్యాడ్ గా చెప్పుకుంటూ ఉంటారు, బట్ మీరు వాళ్ళన్నంత చెడ్డవాళ్ళేం కాదు. థ్యాంక్ యూ. అవును, పర్పస్ లేకుండా మీరు ఏ పని చేయను అంటారు. మరి ఇక్కడికి తీసుకురావడానికి మీ ఉద్దేశం ఏంటి? నథింగ్ అండి. ఇప్పుడే అన్నారుగా బయట నా గురించి చెడుగా చెప్పుకుంటున్నారని. నాకెలాంటి చెడు ఉద్దేశం లేదు. నేనెవ్వరిని ఇంటికి తీసుకురాను. ఫస్ట్ టైం వస్తున్న గెస్ట్ మీరే. రండి. శశి మేడం, మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయనే మాట మీరు విన్నారా? జస్ట్ ఇప్పుడే నా కళ్ళు నన్ను మోసం చేశాయి. మీ అన్నయ్య గారు మా అమ్మాయి గారు మన ఇంటికి వస్తున్నట్టు పకటికలు కన్నాను. కల కాదు చారుకేశ, నిజమే. నిజమని పదండి. ఏమైంది చారుకేశ? ఓ అద్భుతాన్ని చూస్తున్నాను సార్. హాయ్, ఐఎమ్ శశిరేఖ, ఆయన గారి చెల్లెల్ని. హాయ్. అమ్మాయి గారు, మీరు సారు? నా కార్ బ్రేక్ డౌన్ అయింది, మీ సార్ లిఫ్ట్ ఇచ్చారు. వండర్ గా ఉంది దివ్య గారు. ఆయన గారికి కారులోంచి తోసివేయడం తప్ప లిఫ్ట్ ఇవ్వడం తెలీదు. నేను కారులో నుంచి తోసేయగలను, లిఫ్ట్ ఇవ్వగలను. ఆ విషయం మాకు ఇప్పుడే అర్థమైంది సార్. దివ్య గారు. చాచా, దివ్య గారు వద్దు, దివ్య అనండి చాలు. థ్యాంక్స్ దివ్య. ఇప్పటి వరకు నేను చారుకేశ మీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించి ఏం మాట్లాడుకున్నారు? అంటే మీరు నేను చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పాను అమ్మాయి గారు. మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మీరు బిజీగా ఉన్నారని చారుకేశ చెప్పాడు. అవును శశి, యుఎస్ నుంచి రాగానే ఆ పని ఈ పని అని బాగా టైర్డ్ అయిపోయాను. ఓ 2 days లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇలా అయింది. డోంట్ వరీ దివ్య గారు, మీ కార్ దగ్గరికి మెకానిక్ని పంపించాను, రిపేర్ చేసి తీసుకొస్తారు. చిత్రంగా ఉంది. తమరు ఇలాంటి హెల్ప్ కూడా చేస్తారా సార్? అందరికీ చేయరు శశి, నాకు కాబట్టే చేస్తారు. ఎందుకంటే మీ అన్నయ్యకి నా అవసరం ఉంది. వాట్ డు యు మీన్? ఐ మీన్ నాతో మీకొక పెద్ద పనుంది, అందుకే సెల్ఫిష్ గా సహాయం చేస్తున్నారు. యు ఆర్ రాంగ్ దివ్య గారు. ఎస్, ఐఎమ్ రైట్ మిస్టర్ చాణక్య. టెండర్ వదిలేసుకోవడం నుంచి ఇప్పటి వరకు మీరు ప్రతిదీ ప్లాన్డ్ గానే చేశారు. నేను వెకేషన్ కి వెళ్తున్నాను అని తెలుసుకొని నన్ను ఫాలో అయ్యారు. నా కార్ బ్రేక్ డౌన్ అయ్యేలా చేశారు. కావాలనే నాకు లిఫ్ట్ ఇచ్చారు, మీ ఇంటికి తీసుకొచ్చారు. ఇదంతా అబద్ధం కాదని చెప్పండి. అవును, కావాలని ఇదంతా చేశాను. ఎందుకు సార్? నేను చెప్తాను చారుకేశ. ఈ మధ్య మీ సార్ ఒక పెద్ద డీల్ కుదుర్చు.
నాగభూషణం, నాగభూషణం, నాగభూషణం. ఏమైంది మేడం అంత గట్టిగా ఏయ్, ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ వస్తే పక్కెళ్ళి మాట్లాడుతున్నాను మేడం. స్విచ్ బోర్డు షాక్ కొడుతుంది. ఛాన్సే లేదు మేడం. స్విచ్ బోర్డు షాక్ కొట్టడం ఏంటి? నాకేమైనా పిచ్ అనుకున్నావా? నువ్వే వెళ్ళి చూడు. ఇప్పుడే చూస్తాను మేడం. నిజమే మేడం, మెయిన్ బోర్డులో ఏదైనా ప్రాబ్లం ఉందేమో. వెళ్ళి చూడు. మేడం మేడం, ఎవరో మెయిన్ బోర్డులో వైర్లు కనెక్ట్ చేశారు. ఎవరు ఎవరు చేశారు? ఏమో మేడం. నాగభూషణం, మేడం మన ఇంట్లోకి ఎవరో వచ్చారు. నేను ఇక్కడే ఉన్నాను కదా మేడం, ఎవరు వస్తారు? వచ్చారు అని చెప్తున్నాను కదా. వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా. అలాగే మేడం. ప్లే చేయి. మేడం, ఎవరు మేడం వీడు? మీకే వార్నింగ్ ఇస్తున్నాడు? వేడికి చావు దగ్గర పడి నా దగ్గరకు వచ్చాడు. మేడం, కొంపదీసి దివ్య ఏమైనా పంపించిందంటారా? అది ఇలాంటి పనులు చెయ్యదు. మరి ఎవరు పంపించుంటారు మేడం? అతయ్యగాడు పంపించాడా మేడం? వాడు ఎవడైనా ఎక్కడున్నా ఎలా ఉన్నా 24 hours లో నా ముందు ఉండాలి నాగభూషణం. ఓకే మేడం. ఆహా, అమ్మాయి గారి వంటలు అమోఘం, అద్భుతం, అమృతం, అనిర్వచనీయం. ఆహా ఏమి రుచి,
అనరామై మరచి రోజు తిన్నా మరి. ఆపుతావా చారుకేశ? తిన్నావు కదా. కడుపు నిండా తిన్నాను సార్. పొట్ట పగిలిపోయేలా తిన్నానండి. అది తెలుస్తూనే ఉంది. ఎంత నీ ఫ్రెండ్ అయితే మాత్రం ఇంతలా పొగడాలా? ఆ వంటలు మీరు తినుంటే తెలిసేది సార్. చచ్చిన తిన్ను. ఎందుకు సార్ పంతానికి పోతారు? ఆకలితోనైనా పడుకుంటాను. తనని ఇంటి నుంచి ఎలా తరిమేలో ఆలోచిస్తాను. అది కష్టం సార్. ఏంటి మీ ఇష్టం సార్. ఏంటి ఏదో టేబుల్ జరిపిన సౌండ్ వచ్చింది? అది టేబుల్ జరిపిన సౌండ్ కాదు సార్, నా తేనుపు సౌండ్. మరీ అంత ఎక్కువ తిన్నావా? చెప్పాను కదా సార్, పొట్ట పగిలిపోయేలా తిన్నానని. ఇక ఈ రోజు మా ఇంటికి వెళ్ళను సార్, ఇక్కడే పడుకుంటాను విత్ యువర్ పర్మిషన్. అగోరించు. థ్యాంక్ యూ సార్. ఆహా ఏమి రుచి అనరామై మరచి. వావ్, నా వంట ఇంత ఫేమస్ అవుతుందని, ఇంతమంది ఫ్యాన్స్ అవుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ చేయని వాడు దురదృష్టవంతుడు. అంత లేదు. ఎంతుందో తినుంటే తెలిసేది. నీ వంట నేను తింటావా? నెవర్. అంటే ఆకలితో పడుకుంటారా? అది నీకు అనవసరం. సరే, మీ ఇష్టం. అవును, నువ్వు అమెరికా నుంచి వచ్చావు కదా, వంటలు ఎప్పుడు నేర్చుకున్నావు? చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది. అన్నట్టు మీకెవరు నేర్పించారు? నా గురించి నీకెందుకు? నా గురించి అడిగారుగా. భోంచేసావుగా, ఇక దయచేయి. నీకేమైనా మెమరీ లాసా? 2 days నేను ఇక్కడే ఉంటానని చెప్పాను కదా. శశిని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. శశి కోసం మాత్రమే నేను ఇక్కడ ఉండట్లేదు. నా వెకేషన్ ఇక్కడే గడిపేద్దామని డిసైడ్ అయి ఉంటున్నాను. ఇక్కడే ఉందని ఉండడానికి? హాయిగా ఉంది, ఉంటున్నాను. అయితే వెళ్ళవన్నమాట. వెళ్ళను. ఒక పెళ్లి కానమ్మాయి ఒక పెళ్లి కానబ్బాయి ఒకే ఇంట్లో ఉంటే సొసైటీ ఏమనుకుంటుంది? ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఆలోచించుకో. వయసులో ఉన్నావు, అందంగా ఉన్నావు, కొత్త ప్లేస్కి వచ్చావు. రేపు నీకేదైనా జరిగితే నా పూచి కాదు. ఏంటి భయపడుతున్నావా? సిచ్యువేషన్ చెప్తున్నాను. తర్వాత బాధపడటం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది కదా. అలివేలు మంగ తయారు కూతురిక్కడ. ఎవడైనా ఒంటిపై చెయ్యేస్తే వాడి గూబా పెటేప్కై సౌండ్ వచ్చేస్తుంది. నాతో పెట్టుకుంటే టార్ మార్ తక్కడ మారు. ఏమన్నావు? కమ్ అగైన్. నీకు స్వీట్ వార్నింగ్ చాణక్య సార్. నీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంది. అవును, నేను కొంచెం తేడా. నా జోలికొస్తే మాడు పగిలిపోద్ది. దివ్య, వస్తున్నా. సార్ మెల్లమెల్లగా ఇంప్రెస్ అవుతున్నారు. ఆ అమ్మాయి గారి మీద ఫీలింగ్స్ పుడుతున్నట్టున్నాయి. థ్యాంక్ యూ దివ్య. ఇట్స్ ఓకే. హాయిగా పడుకో. మరి నువ్వు? నాకు చిన్న పనుంది, చూసుకొని వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్.
వాడు నా గదిలోకొచ్చి మరీ చంపబోయాడు అంటే వాణ్ణి వదలకూడదు. ఫస్ట్ టైం నేను భయపడ్డాను. వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని వాణ్ణి చంపేయాలి. కట్టుకుని ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఆ మొహం చూడు. నా ఫేస్ కేమైంది? ఇంకా నీ ఫేస్ కే తుమ్మి తుమ్మి ఉబ్బిపోయింది. అబ్బా సార్, జలుబు చేసి అమ్మాయి గారు బాధపడుతుంటే మధ్యలో మీ సెటైర్లేంటి? ఆవిడ నీ ఫ్రెండ్ కాబట్టి నీకుంటుందేమో, నాకు కాదు. ఆడపిల్ల బాధపడుతుంటే సాడిజం చూపిస్తున్నావు కదా. లేకపోతే నీ ముక్కును తుడుస్తూ కూర్చోవాలా? మీరుండండి సార్. అమ్మాయి గారు, మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దులే చారుకేశా, జడ్జికి నాన్నమ్మకి తెలిసిపోతుంది, బాధపడతారు. మరి మీరు బాధపడుతున్నారే. మరీ ఓవర్ యాక్షన్ చేయకు చారుకేశా. తనకొచ్చింది కోల్డ్. కోల్డ్ మీకొస్తే తెలుస్తుంది. నీకొచ్చింది నాకు రావాలని కోరుకుంటున్నావు. అసలైన శాడిజం అంటే ఇదే. సార్, పోట్లాడకుండా సొల్యూషన్ చెప్పండి. నన్నేం చేయమంటావు? మొన్న ఆ మధ్య శశి గారికి ఇలాగే జలుబు చేస్తే ఆవిరి పెట్టారు కదా, ఆ అమ్మాయి గారికి కూడా అలాగే చేయండి. శశి నా చెల్లెలు కాబట్టి చేశాను. తనెవరం చెయ్యాలి? మీరు నాకేం చేయక్కర్లేదు, సరేనా? సేవలు చేస్తానని నేను అనట్లేదు. మీలో కొంచెమైనా మానవత్వం ఉంది అనుకున్నాను, అస్సలు లేదని ఇప్పుడు అర్థం అవుతుంది. నైట్ ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ వస్తుందని తెలిసి కూడా తిని ఇప్పుడు నన్ను అంటావా? ఏంటి సార్ మీరు ఎలా రండి రండి చెప్తాను. ఇలా రండి. ఆడపిల్లతో మీకు ఆర్గ్యుమెంట్ ఏమిటి సార్? తన ఆడపిల్ల. ఏ యాంగిల్లో నీకు ఆడపిల్ల కనిపిస్తుంది? తప్పు సార్, అలా అనకూడదు. ఎంతైనా అమ్మాయి గారు చెల్లెలి గారి కోసం ఇక్కడ ఉండిపోయారు. అందుకైనా మీరు ఆవిడికి ఆవిరి పట్టాలి. నో చారుకేశా, నా శత్రువుడికి నేను హెల్ప్ చేయను. శత్రువుకి సాయం చేసినప్పుడే సార్ వాళ్ళ మనసు మారి మనకు ఫేవర్ గా ఉండేది. అమ్మాయి గారు దేవీపురం విషయంలో మీకు హెల్ప్ చేయొచ్చు. చచ్చినా చేయదు. తనో పెద్ద కంచని నిన్ననే అర్థమైంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఆవిడ మన గెస్ట్ సార్. అతిథి దేవోభవ అన్నారు. ఆ కారణం చేతనైనా ఆవిడికి మీరు ఆవిరి పట్టొచ్చు కదా. ప్లీజ్ సార్. అమ్మాయి గారిని అలా వదిలేస్తే చెల్లెలు గారు బాధపడతారు. ఓకే, తన కోసం కాదు, శశి కోసం చేస్తాను. అమ్మయ్యా, ఏదోలా ఈ నొప్పించేశాను. మేడం, ఇప్పుడు దాకా అన్నయ్య గారితో సరిపోయింది, ఇప్పుడు చెల్లెలు గారు ఏమంటారో. వస్తున్నాను మేడం. ఏమిటండి? ఎవరు తుమ్ముతున్నారు? అమ్మాయి గారు నైట్ ఐస్ క్రీమ్ తిన్నారంట, జలుబు చేసిందట. అయ్యో, వదినకి కోల్డ్ వచ్చిందా? ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? వదిన దగ్గరికి. మీ కాలు బెనికి మీరు నడవలేకపోతున్నారన్న విషయం మీకు గుర్తుందా? అది అబద్ధం కదా. ఆ విషయం అమ్మాయి గారికి తెలియదు కదండి. ఓ అవును కదా. మరెలా చారుకేశా? నేను వదిన్ని చూడాలి. అవసరం లేదండి, మీ అన్నయ్య గారు చూసుకుంటున్నారు. ఆయనేం చేస్తాడు? ఆవిరి పడుతున్నారు. నిజంగానా? అన్నయ్య అలాంటి పనులు కూడా చేస్తున్నాడా? చెయ్యాలని ఒప్పించారండి. ఇప్పుడు ఆవిరి పట్టే వంకతో ఇద్దరు దగ్గరగా కూర్చుంటారు. కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది, లవ్ జనరేట్ అవుతుంది. వినటానికి ఎంత బాగుంది చారుకేశా. నిజంగా అలా జరిగితే ఎంత బాగుంటుంది. అదే జరగబోతుందండి. అందుకే మీరు అటుగా వెళ్ళొద్దు. వాళ్ళ మధ్యలో మనం అడ్డుగా ఉండొద్దు. థ్యాంక్ యూ చారుకేశా. అన్నయ్యని వదిని కలపడానికి మంచి ప్రయత్నం చేస్తున్నావు. ఏదో నాకు తెలిసింది నేను చేస్తున్నానండి. కానీ జలుబు చేసి బాధపడుతుంటే నేను చూడ్డానికి వెళ్ళలేదని వదిన ఫీల్ అయితే? అమ్మాయి గారు అలా ఏమీ అనుకోరు. అయినా ఇప్పుడు ఆ ఫీలింగ్స్ కన్నా లవ్ ఫీలింగ్స్ ముఖ్యం. కరెక్టే చారుకేశా. దేవుడా, ఆవిరి ప్లాన్ వర్కౌట్ అవ్వాలి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. చారుకేశా, వస్తున్నాను సార్. చారుకేశా, అబ్బబ్బబ్బబ్బా, అటు పోతే ఇటు, ఇటు వస్తే అటు. ఈ రోజు నాకు డబుల్ డ్యూటీ పడిందండి. చారుకేశా, వస్తున్నాను సార్. చెప్పండి సార్. ఈ హాట్ వాటర్ తీసుకెళ్ళు. ఎక్కడికి సార్? మీ అమ్మాయి గారి దగ్గరికి. ఎందుకు సార్? తీసుకెళ్లి తల మీద పోసే సార్. లేకపోతే ఆవిరి పట్టుకోమని చెప్పు. అదేంటి, మిమ్మల్ని కదా ఆవిరి పట్టమన్నాను. నాకు వేరే పని లేదనుకున్నావా? ఏం పని ఉంది సార్? ఆల్రెడీ స్కెడ్యూల్స్ మొత్తం క్యాన్సిల్ చేయించారు. నన్నే క్వశ్చన్ చేస్తున్నావేంటి? బాస్ నేనా నువ్వా? మీరే సార్. అయితే వెళ్ళి ఆవిడి గారికి ఆవిరి పట్టు.
సారీ సార్, నేను ఆ పని చేయలేనండి. బాస్కి ఆర్డర్ చేస్తున్నాను. ఇది ఆఫీస్ కాదు సార్, హౌస్. నీకు మాత్రం వేరే పనే ఉంది? శశి మేడం గారిని చూసుకోవాలి సార్. చెల్లెలకి నేను చూసుకుంటాను. లేదు సార్, నన్నే చూసుకోమన్నారు. మీరు అమ్మాయి గారిని చూసుకోవాలి అన్నారు సార్. చూసుకోకపోతే అలుగుతాను అన్నారు సార్. అన్నం తినడం మానేస్తాను అన్నారు సార్.